హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఈరోజు కథ ముడిపడిన బంధం పార్ట్ 113. సౌమ్య, నందన్, గౌతమ్, సహజ, భువన, సరోజ, మహేంద్ర, నారాయణరావు, గాయత్రి, సుగుణ, సుందరం అందరూ గుడికి బయలుదేరి వెళ్తారు. దారిలోనే అందరం ఉన్నాము, శేఖర్, శ్రీనివాస్ ఇద్దరూ కనిపించడం లేదు అని అడుగుతాడు గౌతమ్. ఆ ఇద్దరు పొద్దున్నే బయటకు వెళ్ళారు కదా అని సహజ అంటే, ఆ ఇద్దరు ఇంకా నిద్ర లేవలేదు కదా, అందుకే మనతో పాటు గుడికి రావడం లేదు అని భువన ఇద్దరు కలిసి ఒకేసారి నోరు జారుతారు. ఆ మాటకు నందన్, గౌతమ్ ఇద్దరు సహజ, భువనల వైపు చూశారు. సహజ, భువనాల వైపు చూసిన సౌమ్య తన తలని కొట్టుకుంటూ, అక్క, వాళ్ళిద్దరూ పొద్దున్నే జాగింగ్ అని బయటికి వెళ్ళిన మాట నిజమే, మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చి పడుకున్నారే అని అక్కడితో ఆ విషయాన్ని కవర్ చేస్తుంది సౌమ్య. సౌమ్య భువన వైపు చూసి, వదిన, మీ అన్నయ్యకు తెలియకుండా నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇదంతా నేనే చేస్తున్నానని మీ అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చింది. ఇప్పుడు శేఖర్, శ్రీనివాస్ ఇద్దరు ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారన్న విషయం తెలిసిందంటే నన్ను, నా తమ్ముళ్ళనిద్దరినీ బ్రతకనిస్తాడా మీ అన్నయ్య అని భయంగా అంటుంది సౌమ్య. సౌమ్య, నువ్వు చేసేది మంచి పనే, మా అన్నయ్యకు తెలిసినా నిన్ను ఏమీ అనడులే, భయపడకు అని అంటుంది భువన. అందరూ గుడికి చేరుకుంటారు. వీళ్ళందరూ కారు దిగుతుండగా కాస్త దూరంలో ఎదురుగా మరో కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి పార్వతి, సౌజన్య, సుధాకర్ ముగ్గురు కారు దిగుతారు. సౌజన్య కారు దిగుతూ తనకు ఎదురుగా నందన్, సౌమ్య ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఒకరి చేతిని ఒకరు పట్టుకొని నవ్వుతూ గుడిలోకి వెళ్తూ సౌజన్య కంటికి కనిపించారు. బావ బాధగా టెన్షన్లో ఉంటాడు అనుకుంటే ఇదేంటి, తన భార్యతో నవ్వుతూ గుడికి వచ్చాడు. అలానే గౌతమ్, సహజ, సరోజ, మహేంద్ర, భువన, గాయత్రి, సుగుణ, నారాయణరావు, సుందరం అందరూ నవ్వుతూ గుడిలోకి వెళ్తుండడం సౌజన్య, పార్వతి ఇద్దరూ చూశారు. ఆనందంగా మొత్తం ఫ్యామిలీతో కలిసి గుడికి వచ్చినట్లు ఉన్నారు అని పార్వతి తనలో తానే కుళ్ళుకుంటూ, సొంత చెల్లెల్ మొగుడని చూడకుండా మమ్మల్ని విల్లా నుండి బయటకు వెళ్ళగొట్టారు. ఆ వియంకులు, వియపురాలతో కొడుకు, కోడళ్ళు, కూతురుతో కలిసి ఎంత ఆనందంగా ఉన్నారో చూడు. మా అన్నయ్య, వదిన ఇద్దరు వీళ్ళందరినీ ఇలా నవ్వుతూ ఉండడం చూస్తుంటే నా కడుపు రగిలిపోతోందండి అని అంటుంది పార్వతి. అయినా రవి నందన్ మీద కేసు వేశాడు. అందులోనూ ఈ రోజే కోర్టులో మొదటి హీరింగ్ ఉంది. కేసు ఓడిపోయి నలుగురిలో పరువు పోయి తన కొడుకు జైలుకు వెళ్తాడు అన్న బాధలో వీళ్ళందరూ ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటారనుకున్నాను. కానీ ఇలా ఆనందంగా అందరూ కలిసి గుడిలో ఉన్న దేవుడిని దర్శించుకోవడానికి రావడం ఏంటి అని ఆశ్చర్యంగా గుడిలోకి వెళ్తున్న వాళ్ళ వైపు చూస్తూ అనుకుంటారు సౌజన్య, పార్వతి, సుధాకర్ ముగ్గురు. ఇక వీళ్ళు కూడా గుడిలోకి వెళ్తారు. అందరూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండగా పార్వతి సరోజకు ఎదురు పడుతుంది. రవి తన కూతుర్ని మోసం చేశాడన్న విషయం తెలిసి కూడా పార్వతి రవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, ఫంక్షన్లో జరిగిందంతా ఒక్కసారి గుర్తుకు వచ్చి కోపంతో పార్వతి వైపు చూడనైనా చూడకుండా ముందుకు కదులుతుంది సరోజ. సౌజన్య సరోజను చూడగానే అత్తయ్య అని పరిగెత్తుకుంటూ సరోజ దగ్గరికి వచ్చి, మీరు ఎలా ఉన్నారు అత్తయ్య? మావయ్య గారు మీరు బాగున్నారా? బావా, సౌమ్య ఎలా ఉన్నావు? గౌతమ్ బావ, సహజ అక్క, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అందరినీ పలకరించి బోన వైపు చూసి బోన చేతుల్ని పట్టుకొని, వదిన నువ్వెలా ఉన్నావు అని ప్రేమగా అడుగుతుంది సౌజన్య. నేను బాగున్నాను అని చిన్నగా తన తలని ఊపింది బోన. సౌమ్య సౌజన్యం చూడగానే, అబ్బా, పొద్దున్నే ఈ పనికిమాలిన దాన్ని చూపించావేంటి దేవుడా అని అనుకుంటుంది. పార్వతి సౌజన్య పక్కకు వచ్చి నిలబడి, వదిన, అన్నయ్య మిమ్మల్ని చూసి చాలా రోజులే అయింది, ఎలా ఉన్నారు మీరు అని వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా వాళ్ళని పలకరిస్తూ సరోజ పక్కనే ఉన్న బోన చేతుల్ని పట్టుకుని తన కంట్లో కన్నీటి చెమ్మని చేర్చి, ఈ అత్తయ్యను వదిలి ఇన్ని రోజులు నువ్వెలా ఉన్నావు బోన అని అడుగుతుంది పార్వతి. పార్వతి చేతుల్లో నుండి బోన చేతుల్ని విడిపిస్తూ, పర్వాలేదు, నా కూతురు నిన్ను వదిలి బాగానే ఉంటోందిలే అని బోనను పక్కకు లాగి సరోజ పార్వతి వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడిప్పుడే ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుస్తోంది. ఈ మధ్య మా ఇంటికి పట్టిన దుష్టశక్తులు బయటకు వెళ్ళిపోయాయిలే, ఇప్పుడే మేమంతా మనశ్శాంతిగా ఉన్నాములే అని తన మూతిని తిప్పుకుంటూ అంటుంది సరోజ. సరోజ అన్న మాటకు పార్వతికి ఒళ్ళు మండింది.
మీరు గుడికి వచ్చారా అత్తయ్య అని అడుగుతుంది సౌజన్య. లేదు, మేము పొద్దున్నే ఇంటిల్లిపాది కలిసి జాగింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. మరి మీరెందుకు వచ్చారో అని వెటకారంగా అడుగుతుంది సరోజ. సరోజ అన్న మాటకు సౌమ్య, భువన, సహజ, సుగుణ నలుగురు చిన్నగా నవ్వుకుంటారు. అదేంటత్తయ్య అలా మాట్లాడతారు? మీరు మేము ఇద్దరము గుడికే కదా వచ్చింది అని అమాయకంగా ఫేస్ పెట్టుకుని అంటుంది సౌజన్య. మరి తెలిసి ఎందుకు అడుగుతావే అని కోపంగా అంటుంది సరోజ. నందన్, సౌజన్య, పార్వతి, సుధాకర్ల వైపు కనీసం చూడనైనా చూడకుండా మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాం. దారిలో కనిపించిన పనికిమాలిన అందరినీ పలకరించడానికి కాదు, ముందుకు కదలండి అని తన భార్య సౌమ్య చేతిని పట్టుకొని ముందుకు కదులుతాడు నందన్. మహేంద్ర, గౌతమ్ ఇక అందరూ ఏం మాట్లాడకుండా ముందుకు కదులుతారు. అందరూ స్వామివారి దర్శనానికి వెళుతూ ఉండగా పార్వతి సరోజ భువన చేతిని పట్టుకొని ఆపి, వదిన, నేను మీతో భువనతో విడిగా మాట్లాడాలి, ప్లీజ్ కాదనకండి వదిన అని అడుగుతుంది. సరేనని సరోజ, భువన ఇద్దరు కాస్త పక్కకి వస్తారు. పార్వతి సరోజ భువనలతో, వదిన, రవి చాలా మంచివాడు. రవిని మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నందన్ రవి 2 చేతులను విరగ్గొట్టాడు. రవి 2 చేతులకు పెద్ద ఆపరేషన్ జరిగింది తెలుసా? ఆ సమయంలో కూడా పాపం రవి భువననే కలవరిస్తూ ఉన్నాడు. ఆ మాట వినగానే భువన తన మనసులో, అయ్యో పాపం, ఇప్పుడు రవి గారు ఎలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతుంది. నీ భర్త ఇంకెలా ఉంటాడే భువన, అనుక్షణం నిన్నే తలుచుకుంటూ పిచ్చోడైపోయాడే. భువన, నీకైనా నీ భర్త రవి గుర్తుకు రావడం లేదా? రవి మాత్రం నీకు దూరమైనప్పటి నుంచి ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తూ నిన్నే కలవరిస్తున్నాడు అని అంటుంది పార్వతి. సరోజ కోపంగా, నా కూతురి మీద ప్రేమ కారిపోతూ కలవరిస్తున్నాడా? నా కూతురి మీద అంత ప్రేమ ఉన్నవాడైతే నా కూతుర్ని బాధ పెట్టినందుకు నా కూతురికి క్షమాపణ చెప్పి తాను ఏ తప్పు చేయలేదని అందరికీ నిరూపించాలి కదా. అంతేగాని వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కొడుకునే జైలుకు పంపించాలని నా కొడుకు మీద కూతురి మీద కేసు పెడతాడు అంటుంది సరోజ. వదిన, ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. నేను ఎంత చెప్తున్నా వినకుండా రవి చేసిన పెద్ద తప్పు అదే వదిన. కానీ వదిన, రవి ఉద్దేశంలో నందన్, బోనాలనిద్దరినీ ఇబ్బంది పెట్టాలని మాత్రం కాదు. రవి తన భార్యను మీరందరూ కలిసి తన నుండి ఎక్కడ దూరం చేస్తారనే భయంతోనే ఈ కేసు పెట్టాడే తప్ప రవికి మరో ఉద్దేశమే లేదు వదిన. రవికి బోన అంటే ప్రాణం. అలాంటి రవి బోనను ఎలా మోసం చేస్తాడని అనుకుంటారు వదిన అని అంటుంది పార్వతి. పార్వతి చెప్పేదంతా నిజం అనుకుంటుంది బోన. అయినా రవి పెట్టిన కేసులో రవి వైపే న్యాయం ఉందని, అన్యాయంగా తన భార్యను తన నుండి దూరం చేయడం చాలా పెద్ద తప్పని, ఖచ్చితంగా రవిని ఈ కేసు గెలుస్తాడని, తన భార్య బోనను తనకు అప్పగించి నందన్ జైలుకు వెళ్ళడం తప్పదు అని అందరూ లాయర్లు చెప్తున్నారు కదా వదిన. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా వదిన అని అంటుంది పార్వతి. ఆ మాటకు సరోజ పార్వతి వైపు గుర్రన చూసింది. ఎందుకు వదిన నా వైపు కోపంగా అలా చూస్తున్నారు? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? ఈరోజే కోర్టులో నందన్కి మొదటి హీరింగ్. ఇంకా నందన్ వైపు కేసు వాదించడానికి ఒక మంచి లాయర్ కూడా దొరకలేదట. అసలు నందన్ తరఫు న్యాయం లేదని లాయర్లందరూ చెప్తున్నారట. అలాంటప్పుడు నందన్ ఈ కేసు ఎలా గెలుస్తాడు వదిన? మీరే చెప్పండి. తన వైపు వాదించడానికి లాయర్ లేక నా అల్లుడు ఓడిపోవడం, నలుగురిలో అవమానపడుతూ నా అల్లుడు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు వదిన అని బాధగా అంటుంది పార్వతి. మిమ్మల్ని మా ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టినా మా ఇంటి విషయాలన్నీ మీకు బాగానే తెలుస్తున్నాయిగా పార్వతి అని వెటకారంగా అంటుంది సరోజ. అర్ధరాత్రి మీరు మమ్మల్ని ఆ విల్లా నుండి బయటకు నెట్టేసినా, మీరు మమ్మల్ని పట్టించుకోకపోయినా మేము మీ వాళ్ళం కాబట్టి మీ గురించి ఆలోచిస్తున్నాము వదిన. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఇంత పొద్దున్నే గుడికి కూడా వచ్చాము తెలుసా వదిన అని అమాయకంగా అంటుంది పార్వతి. స్వామి దర్శనం చేసుకుంటున్న మహేంద్ర కొడుకు పేరు మీద కూతురు పేరు మీద అర్చన చేయిస్తూ, బోనా మీ అత్తయ్య ఎక్కడమ్మా అని సౌమ్యను అడుగుతాడు మహేంద్ర. నా పక్కనే ఉండాలి మావయ్య గారు అని బోనా సరోజ ఇద్దరు కనిపించకపోయేసరికి సౌమ్య కాస్త పక్కకు వచ్చి, అత్తయ్య వదిన ఎక్కడున్నారా అని చుట్టూ చూసింది. పార్వతి సౌజన్యలతో మాట్లాడుతూ బోనా సరోజ ఇద్దరూ కనిపించారు. ప్లీజ్ వదిన, నేను మీ అందరి మంచి కోరే చెప్తున్నాను.
ఇప్పటికైనా నా మాట వినండి వదిన. ఈ కేసులు గొడవలు, ఈ తలకాయ నొప్పులన్నీ మనకు వద్దు వదిన. సింహంలా బ్రతికిన నా అల్లుడు ఒకరి చేతుల్లో ఓడిపోవడం నేను చూడలేను వదిన. నందన్ని రవితో కాంప్రమైజ్ అవ్వమని చెప్పండి. నందన్ మన అందరి ముందు రవిని క్షమాపణ కోరమనండి. అంతే, మిగిలిందంతా నేను చూసుకుంటానుగా. రవితో నేను మాట్లాడతాను. రవి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ క్షమించి నందన్ మీద పెట్టిన ఈ కేసును రవి వెనక్కి తీసుకుంటాడు. ఎంతైనా రవి బోనకు భర్త, మీ ఇంటి అల్లుడు. మీ ఇంటి అల్లుడిని, మమ్మల్ని అందరినీ తిరిగి సగౌరవంగా ఆ విల్లాలోకి ఆహ్వానించండి వదిన. మళ్ళీ అందరం కలిసి ఆనందంగా జీవించవచ్చు. ప్లీజ్ వదిన, నా మాట వినండి. చూడు బోనా, నువ్వైనా ఈ అత్తయ్య మాట విను అని బోన చేతుల్ని పట్టుకుని అడుగుతుంది పార్వతి. పార్వతి చేతుల్లో నుండి బోన చేతుల్ని విడిపిస్తూ బోన ముందుకు వచ్చి నిలబడుతుంది సౌమ్య. పిన్ని గారు, మీరు చెప్పింది చెప్పేశారుగా. ఇక ఏం చెయ్యాలో మేము ఆలోచించుకుంటాంలే గాని నాదొక చిన్న మాట. మాట కాదు, ఇది ఒక చిన్న సైజు వార్నింగ్ అనుకోండి అని అంటూ, నా భర్త ఈ కేసు ఓడిపోతారేమోనని మీరు భయపడనవసరం లేదు. న్యాయం గెలుస్తుందని మీరే అన్నారుగా. ఎవరి వైపు న్యాయం ఉందో మన మనసులకి గుడిలో ఉన్న ఆ దేవుడికి బాగా తెలుసు పిన్ని గారు. ఇకపోతే అడవికి రారాజు సింహం. ఆ సింహాన్ని దొంగ దెబ్బ తీయాలని చూసిన వేటగాన్ని కూడా వదలకుండా వేటాడి మరీ చీల్చి చెండాడుతుంది ఆ సింహం. తన చెల్లెల్ని మోసం చేసిన ఆ దుర్మార్గుడికి నా భర్త క్షమాపణ చెప్పడమా? వాడి ప్రాణాన్ని తీసి తన చెల్లెలికి కానుకగా ఇస్తాడేమో గాని మీరు అనుకున్నది ఈ జన్మలో జరగదు. నా భర్త ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తాడు. మళ్ళీ తన చెల్లెలి జోలికి రాకుండా ఆ రవికి గట్టిగానే బుద్ధి చెప్తాడు నా మొగుడు. ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి ఆ రవితో మా వదినకు ఎటువంటి సంబంధం లేదు. త్వరలోనే ఆ రవికి డైవర్స్ కూడా ఇస్తుంది మా వదిన. ఆ మాటకు పార్వతి, సౌజన్య కంగుమంటారు. వాళ్లే కాదు, బోనా, సరోజ కూడా సౌమ్య మాటకు ఆశ్చర్యపోయారు. మేనత్తగా మా వదిన గురించి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. తనని రాణిలా చూసుకోవడానికి తన తల్లిదండ్రులు ఉన్నారు. తన చెల్లెలి జీవితం సంతోషంగా, సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి తనకు 2 అన్నయ్యలు ఉన్నారు. సౌమ్య బోన వైపు చూసి, తన అన్నయ్య భార్యగా ఆ దేవుడు ముందు నిలబడి చెప్తున్నాను, మా వదిన జీవితంలోకి మా వదినను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తి ఖచ్చితంగా వస్తాడు. మా వదిన సుమంగలిగా పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తుంది. ఆ మాటకు సరోజ మనసు ఉప్పొంగిపోయింది. సౌమ్య మాటకు పార్వతి గుండెల్లో భయం మొదలయ్యింది. సౌమ్య నవ్వుతూ పార్వతి చేతుల్ని పట్టుకొని, కాబట్టి మీ మేనల్లుడు గురించి, మీ మేనకోడలు గురించి మీకు దిగులు అవసరం లేదు పిన్ని గారు. ముందు మీరు మీ కొడుకు కూతుళ్ళ గురించి ఆలోచించుకోండి. మరో మాట, ఇందాకే మా అత్తయ్య గారు మీతో ఒక మాట చెప్పారు. ఈ మధ్య మా ఇంటికి పట్టిన దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోయాయని. ఇప్పుడే మా ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఉన్నారని. ఇప్పుడు నేను ఆ ఇంటి కోడలుగా మీ మంచి కోరి చెప్తున్నాను. మా ఫ్యామిలీకి, ఆ విల్లాకు మీరందరూ దూరంగా ఉండండి. అదే మీకు, ఆ విధవరవికి మంచిది. మీలో ఎవరైనా మా వదిన వైపు కాదు కదా, ఆ విల్లా వైపు చూడాలని ప్రయత్నించారో మీ కళ్ళగుడ్లు పీకి వాటితో గోళీలాడుకుంటాడు నా మొగుడు. జాగ్రత్త. కాదు, మీరు మళ్ళీ తప్పులు చేస్తూ మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వము అని అంటారా? మీరు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటకు లాగుతాడు నా మొగుడు. ఇప్పుడు నా మొగుడి దృష్టిలో రవి ఉన్నాడు. వాడి పరిస్థితి ఏమవుతుందో త్వరలో మీరే చూద్దురు గాని ఆ తర్వాత మీ వంతు రావచ్చు పిన్ని గారు. మీ వైపు నా మొగుడు దృష్టి పెట్టాడంటే మీ తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటికి లాగుతాడు. జాగ్రత్త. ఆ మాటకు పార్వతి భయంగా సౌమ్య వైపు చూసింది. భయపడకండి పిన్ని గారు, ఇప్పుడే కాదులే, ఇంకా టైం ఉందిలే. అందుకే ముందుగా మీరు జాగ్రత్త పడతారని ఒక మాట మీకు చెప్తున్నాను పిన్ని గారు అని అంటుంది సౌమ్య. అత్తయ్య, వదిన, మీ ఇద్దరిని మావయ్య గారు పిలుస్తున్నారు. మీరు వెళ్తూ ఉండండి, మీ వెనకే నేను వస్తాను, వెళ్ళండి అని ఆ ఇద్దరిని అటువైపు పంపించి సౌమ్య కోపంగా పార్వతి, సౌజన్యల వైపు చూసి, ఆ రవి గాని, మీలో ఎవరైనా కానీ ఈసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చారంటే ఈసారి నా మూడు కాదు, నేనే మీ అందరి తాట తీసి ఆ చర్మాలను ఆ విల్లాకు వేలాడదీస్తాను. జాగ్రత్త అని చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌమ్య.
పార్వతి సౌజన్య ఇద్దరు కోపంతో రగిలిపోతూ దేవుణ్ణి దర్శనం చేసుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ ఇద్దరు నందన్, సౌమ్య, గౌతమ్, సహజ, బోన అందరూ గుడిలో దేవుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. గౌతమ్ నందన్తో, ఈ రోజు మనం త్వరగా కోర్టుకు వెళ్ళాలి మామ అని, మీరందరూ ఇంటికి వెళ్ళండి, నేను నందన్ ఇద్దరం కోర్టుకు వెళ్తాము అని అంటాడు. మేము మీతో పాటే కోర్టుకు వస్తామని సౌమ్య, సహజ ఇద్దరు అనడంతో, మేమేమైనా పెళ్లికి వెళ్తున్నామా, సకుటుంబ సపరివార్యంతో మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళడానికి, మేము వెళ్ళేది కోర్టుకే అని సౌమ్యతో అంటాడు నందన్. ఆ కోర్టులో ఏం జరుగుతుందో మేము తెలుసుకోవాలని మాకు ఆత్రంగా ఉంటుంది కదా, మేము వస్తాము అని అంటుంది సహజ. నువ్వు ప్రెగ్నెంట్ లేడీవి సహజ, ఇలాంటి విషయాలకు నువ్వు మన బిడ్డ ఇద్దరూ దూరంగా ఉండాలి. నందన్ సౌమ్యను కాస్త పక్కకు లాగి, ఆ వెద రవి చూపు నీ మీద, నా చెల్లెలి మీద పడడానికి వీల్లేదు సౌమ్య. నాన్న, అందరినీ ఇంటికి తీసుకొని వెళ్ళండి అని చెప్పి అందరినీ కారు ఎక్కించి ఇంటికి పంపించేస్తాడు నందన్. నందన్, గౌతమ్ ఇద్దరు కోర్టుకు బయలుదేరుతారు. కరెక్ట్గా కోర్టు సమయానికి కోర్టు ముందు నందన్, గౌతమ్ల కారు ఆగుతుంది. ట్రాఫిక్ వల్ల చాలా లేట్ అయింది మామ, త్వరగా లోపలికి వెళ్దాం పద అని హడావుడిగా నందన్, గౌతమ్ ఇద్దరు కోర్టు ఆవరణలోకి వస్తారు. అక్కడ నందన్, గౌతమ్లకు శేఖర్, శ్రీనివాస్ ఇద్దరు ఎదురుగా వస్తూ కనిపిస్తారు. బావా, మీరు కంగారు పడకండి, ఇంకా జడ్జి రావడానికి 15 నిమిషాల టైం పైనే పడుతుందట, ఇంకా ఇక్కడికి ఎవరూ రాలేదు అని అంటాడు శ్రీనివాస్. అయినా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని అడుగుతాడు గౌతమ్. మీ ఇద్దరికి మేమిద్దరము సెక్యూరిటీగా ఉండాలని మీ బాడీ గార్డ్స్గా మేము ఇక్కడికి వచ్చాం బావా అని నవ్వుతూ అంటాడు శేఖర్. ఏంటి, మీ ఇద్దరు మా ఇద్దరికి బాడీ గార్డ్స్గా వచ్చారా అని అడుగుతాడు గౌతమ్. శేఖర్ ముందుకు చూస్తూ, మీతో పాటు సౌమ్యక్క వాళ్ళు, మావయ్య గారు వాళ్ళు రాలేదా బావా అని అడుగుతాడు. ఎవ్వరూ రాలేదులే, కానీ ఇంతకీ మున్నా ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు నందన్. శ్రీనివాస్ నందన్ వైపు చూసి, హర్షవర్ధన్ సార్ ట్రాఫిక్లో ఉన్నారట, ఒక్క 10 నిమిషాల్లో ఇక్కడికి చేరుకుంటానని ఇందాకే ఫోన్లో చెప్పారు బావా చెప్పాడు శ్రీనివాస్. సరేనని ఈ నలుగురు వెళ్ళి కోర్టు హాల్లో కూర్చుంటారు. అప్పుడే అక్కడికి రవి, సౌజన్య, పార్వతి, సుధాకర్, రవి తరఫు కేసు వాదించే లాయర్ కూడా వాళ్లతో కలిసి అక్కడికి వస్తారు. శ్రీనివాస్, శేఖర్ ఇద్దరు ఆశ్చర్యపోతూ రవి వైపు చూశారు. శేఖర్ శ్రీనివాస్ వైపు చూసి, అదేంట్రా, రవి ఇక్కడికి ఎలా వచ్చాడు, మనం వాడికి ఇచ్చిన ట్రీట్మెంట్కి వాడు ఈ పాటికే బాత్రూంలో ముక్కుతూ మూలుగుతూ ఉండాలి కదా అని రవి వైపు చూస్తూ అడుగుతాడు శేఖర్. మనం హోటల్లో వాడు తాగే కాఫీలో కలిపిన ట్యాబ్లెట్లు పనిచేయలేదేమోరా, అందుకే ఏకంగా 10 ట్యాబ్లెట్లు కలపరా అని చెప్పాను, నువ్వే నా మాట వినలేదు అని అంటాడు శ్రీనివాస్. ట్యాబ్లెట్లు పనిచేయకపోవడం ఏంట్రా, ఆ మెడికల్ షాప్ వాడు ఒక్క ట్యాబ్లెట్ వేస్తే రోజుకు 10 సార్లు మోషన్కి వెళ్తారు, అదే 3 ట్యాబ్లెట్లు వేస్తే ఆ రోజంతా గ్యాప్ లేకుండా మోషన్ అవుతూనే ఉంటాయి, ఒక్క ట్యాబ్లెట్ కాదు హాఫ్ ట్యాబ్లెట్ వేసుకోండి జాగ్రత్త అని మరీ చెప్పి ఇచ్చాడు కదరా, మనం ఒకటి కాదు ఏకంగా 7 ట్యాబ్లెట్లు ఆ కాఫీలో కలిపామురా, ఆ రవిగాడు ఆ కాఫీని మొత్తం తాగేశాడు కదరా, ఆ మెడికల్ షాప్ వాడు నన్ను చిన్నపిల్లాన్ని చేసి మోసం చేశాడు అంటావా, వాడికి ఈరోజు సాయంకాలం నా చేతిలో ఉంది చూడు అని కోపంగా అంటాడు శేఖర్. శ్రీనివాస్కి సౌమ్య కాల్ చేస్తోంది. ఇప్పుడు సౌమ్యక్క కాల్ చేస్తోందిరా, అక్కకు మనమేం సమాధానం చెప్పాలిరా అని శేఖర్ని అడుగుతాడు శ్రీనివాస్. ఇంకా జడ్జి రావాలి కదా, ఆ లోపు మనము ఆ రవిగారిని ఏదో ఒకటి చేసి ఇక్కడ లేకుండా చేద్దాంలే, నువ్వు కంగారు పడకు అని అంటాడు శేఖర్. గౌతమ్ నందన్తో, టైం అవుతోంది, మున్నా ఇంకా రాలేదు ఏంటి మామ, ఈ టైంలో పాత గొడవలన్నీ మనసులో పెట్టుకుని ఈ సమయంలో మనకు హ్యాండ్ ఇవ్వాలని చూడడం లేదు కదా ఆ మున్నా అని అంటాడు గౌతమ్. నందన్ చిన్నగా నవ్వుకొని, నిండా నీటిలో మునిగిన వాడికి భయం ఎందుకు లేరా, ఏం జరుగుతుందో చూద్దాం అని అంటాడు నందన్. టైం 10 అయింది, ఇంకా మున్నా రాలేదే అని నందన్, గౌతమ్, శేఖర్, శ్రీనివాస్ నలుగురు టెన్షన్ పడుతున్నారు. శ్రీనివాస్ నందన్ వైపు చూసి శేఖర్తో, నందన్ బావకి ముందుగానే హర్షవర్ధన్ సార్ అంటే నమ్మకమే లేదు, ఏదో మహేంద్ర మావయ్య గొడవకి బోన వదిన బాధను చూడలేక హర్షవర్ధన్ సార్ ఈ కేసు వాదించడానికి బావ ఒప్పుకున్నాడు, కానీ ఇప్పుడు సార్ టైంకి రాకపోతే ఇప్పుడు దాకా సౌమ్యక్క పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదరా అని అంటాడు శ్రీనివాస్. నందన్ మనసులో, ప్లీజ్ మున్నా,
నేను నిన్ను నమ్మకపోయినా నా భార్య నిన్ను నమ్మింది. నా భార్య నమ్మకాన్ని వమ్ము చెయ్యకు మున్నా. ఈసారి మమ్మల్ని మోసం చేయకు అని అనుకుంటాడు నందన్. జడ్జి కూడా వచ్చి తన చేతిలో కూర్చుంటారు. ఇంకా మున్నా రాలేదు. గౌతమ్ మున్నాకి కాల్ చేస్తున్నాడు, కానీ గౌతమ్ కాల్ని లిఫ్ట్ చేయడం లేదు మున్నా. అప్పటికే నందన్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన చేతి పిడికిలి బిగుసుకుంది. రవికి కాస్త ఇబ్బందిగా ఉన్న నందన్ గౌతమ్లను చూస్తూ ఆనందపడిపోతూ, లాయర్ గారు, ఇంకా టైం ఉంది కదా, ఒక్క 10 నిమిషాలు నేను బయటకు వెళ్ళి రావచ్చా? ఇక్కడే ఉండి ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తానండి అని చెప్పాడు రవి. జడ్జి గారు కూడా వచ్చేశారు. ఆపోజిట్ వాళ్ళ వైపు వాదించే లాయర్ లేడు కాబట్టి త్వరగానే ఈ కేసు ముగుస్తుంది. మీరు 10 నిమిషాల్లో మా ముందు ఉండాలి అని అంటాడు ఆ లాయర్. 10 నిమిషాలు ఎందుకు సార్, 5 నిమిషాల్లో మీ ముందుకు వస్తాను అని చెప్పి రవి బయటికి వెళ్తాడు. పార్వతి కోపంగా, ఆ సౌమ్యకు ఎంత ధైర్యం, వాళ్ళ వైపు వాదించడానికి లాయర్ కూడా లేడు, కానీ నా మూడే గెలుస్తాడని, మీ అందరి పని చెప్తాడని నాతోనే సవాల్ చేస్తుందా? మీరెవరైనా నా ఫ్యామిలీ వైపు కానీ ఆ విల్లా వైపు చూశారంటే మీ కళ్ళగుడ్లను పీకి గోళీలాడుకుంటాను అంటుందా ఆ సౌమ్య? దానికి ఎంత ధైర్యం ఉంటే నాతో అలా మాట్లాడుతుంది అని కోపంతో ఊగిపోతోంది పార్వతి. పిన్ని, ఈ కేసు మనమే గెలుస్తామని నీకు తెలిసినా నువ్వు అనవసరంగా అత్తయ్యకి ఎందుకు ఉచిత సలహాలు ఇవ్వడం? ఇప్పుడు చూడు, ఆ సౌమ్య తన నోటికి వచ్చినట్లు మనల్ని మాట్లాడింది. అయినా పర్వాలేదులే పిన్ని, మనమే ఈ కేసు గెలుస్తాము. ఆ తర్వాత ఆ సౌమ్యతో నేను ఆడుకుంటాను చూడు ఒక ఆట అని అంటుంది సౌజన్య. జడ్జ్ అందరి వైపు చూసి, ఆర్డర్ ఆర్డర్, అందరూ సైలెంట్గా ఉండండి, ఇక వాదనలు ప్రారంభిస్తారా అని అంటాడు. గౌతమ్ నందన్ వైపు చూసి, మున్నా మనకు హ్యాండ్ ఇచ్చేశాడు మామ అని అంటాడు. అప్పుడే మున్నా పరిగెత్తుకుంటూ వచ్చి జడ్జి ముందర నిలబడతాడు. అక్కడ మున్నాను చూసిన నందన్ గౌతమ్ ఇద్దరు ఆశ్చర్యపోయారు. పార్వతి, సౌజన్య ఇద్దరు తమ కళ్ళను పెద్దవి చేసి జడ్జి ముందర నిలబడి ఉన్న మున్నానే చూస్తున్నారు. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్. పక్కనే ఉన్న హైప్ బటన్ని ప్రెస్ చేసి నా స్టోరీకి మీ సపోర్ట్ని అందించగలరు. అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.